శ్రీ రామచంద్ర ప్రసాద్ గారికి వినమ్ర నమస్కారాలు. ఇలా నేను బతుకంతా గుర్తుపెట్టుకునేటువంటి రోజు ఇది. ఎందుకంటే నా పుస్తకం ఆవిష్కరణ అయి 2 రోజులు కాలే. అయినా నా పుస్తకము ఆవిష్కరణ అయిన రోజు నుంచే ఒక ఫోను నన్ను తరమడం మొదలైంది. ఆ తరిమే ఫోను తెలంగాణోడిది కాదు అనేది పక్కా అవగతమైంది. ఎందుకంటే ఒక్కసారి ఫోన్ చేస్తే రెండోసారి నాకు ఫోన్ చేయరు. అయినా నన్ను తరించాలని తరుముతున్న ఫోను ఎందుకో నాకు కోపం రాలేదు సార్. కట్ చేస్తే 1 రోజు గడిచింది, 2వ రోజు గడిచింది, 3వ రోజుకు అంటే ముగ్ధ మనోహరంగా మళ్ళీ అదే కంఠము నా కర్ణబేరిని సోకింది. ఎవరయ్యా నీ పేరేంది, నువ్వు ఎందుకు జరుగుతున్నావు, ఒక్క పుస్తకం కొనడానికి 3 రోజులు పడతాదే. లేదు సార్, నా పేరు గురప్ప. అబ్బా, అక్కడ కొట్టినవే నన్ను. గురువులో అప్ప అంటే నాన్న, అయ్యా. తెలంగాణలో అయితే నాన్నకు ఎక్కువ అయ్యానే అంటాం మేమైతే. ఆ పేరును విన్న తర్వాత ఇక నా కోపం ఒటిగానే పాల పొంగులాగా చల్లారిపోయింది. అట్లా తదనంతరము నీ ఫోను జర్మనీకి, నీ పుస్తకము నాకు అర్జెంటుగా అవసరం ఉన్నది, మా సార్ అడుగుతున్నాడు, ఇప్పుడు మీ పుస్తకము జర్మనీ పోవాలి అన్నాడు. నాకు జ్వరం వచ్చినంత పని అయింది సార్. ఎక్కడి జర్మనీ, ఎక్కడి హైదరాబాదు, ఎక్కడి మాదాపూర్ దుర్గం చెరువు, ఒక్కసారి ఎందుకో నాకు తోచలేదు సార్. ఒక్క సెకండు గడిచిందో లేదో నా అజ్ఞానాన్ని మీరు మనసా వాచా కర్మన క్షమించాలి. మీరు 4 లేక 5 సార్లు కాల్ చేసినా నా రింగు టోను మారిపోవడం వల్ల నా చెవుకు అది వినబడలేదు, నేను ఫోన్ ఎత్తలేదు. బిఎన్ శాస్త్రి కొడుకు కృష్ణ గారు, అందశ్రీ నీకు ఫోన్ వస్తుంది ఎక్కడి నుంచో అన్నప్పుడు అత్యంత అచ్చరువుకు లోనై ఫోనెత్తితే అక్కడి నుంచి జర్మనీ కంఠం. నిజంగా నా జీవితంలో గగనాంతర సీమల్లో ఒక జెండా రెపరెపలాడుతుంటే చూసే వాళ్ళ గుండెలు ఎంత తన్మయత్వంలోకి సెల్యూట్ చేస్తారో. నాకు చిన్నప్పటి నుంచి జర్మనీ ధిక్కారము చాలా ఇష్టం సార్. అలాగనే అక్కడి నుంచి ఆ నేల మించి నీ కంఠపు గాలి నా కరుణబేరికి సోకినప్పుడు ఒళ్ళంతా విద్యుత్తు విస్ఫోటనం సార్. దానికి నేను మీకు శరణాగతి చెప్తున్నాను. ఎందుకంటే నేను రామపదాన్ని ఎక్కువ ఇష్టపడను, కృష్ణపదం అపారంగా ఇష్టపడతాను. మొట్టమొదటిసారి ఒక సిద్ధపురుషుడు శ్రీరామ్ సార్ అని ఉంటుంది, నా తల మీద ఆ పేరును అంటే ఇరుముడి కట్టుకున్నాను సార్. ఇప్పుడు 2వ పేరు రామచంద్ర ప్రసాదం. నాకు తెలియకుండానే నా హృదయం అంతా తడిమేసింది సార్ నీ పేరు. ఎందుకంటే రాముడు ఉన్నాడు, చల్లని చంద్రుడు ఉన్నాడు. ఈ ఇద్దరిని మించిన మా అమ్మల గన్నయ్య అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ప్రసాదం కూడా ఉన్నది సార్ మీ పేరులో. అందుకు నేను మీకు శరణాగతి చెప్తున్నాను. నేను ముఖ్యమంత్రి మీద ఒక రాజ్యము చెయ్యని పని, ఒక విశ్వవిద్యాలయం చెయ్యని పని, ఒక అనామకుడిగా చేసిన ఈ పని అనేక మందికి చేరువ కావాలన్న ఒక చిన్న తలంపు. మనిషి ఆశాజనిత జీవుడు కదా సార్. ఆ ఆశనే కదా మనకు నిశ్వాసగా ధనిస్తున్నది. ఆ అమ్మనే మిమ్ములను మాట్లాడిచ్చిందా అయ్యల్లా. మా సారే నీ రూపేణ నా హృదయాన్ని ఇలా నీ మునివేళ్లతో, అంటే ముని పెదవులతో, అంటే మునివేళ్లతో మాట్లాడలేదు కదా మీరు. మునివేళ్ళంటే మీ కంప్యూటర్లు కొట్టుకోవాలి.
నీ ముచ్చటైన పెదాలతో సంధించిన ఆ శబ్దశరము నా హృదయాన్ని కుచ్చుకోలేదు సార్. వచ్చి నన్ను ఆశీర్వదించేలా అరవిందమై విరబూసింది సారు నీ వాత్సల్యం నాకు. మళ్ళీ నేను శరణాగతి చెప్తున్నాను. నా ముందట గంగ ఉన్నది సార్, రుద్రం చెరువు గంగ కదా సార్. ఆ గంగను ముట్టుకున్న చేతులున్నాయి, ఆ గంగను తాకిన పాదాలున్నాయి. ఈ భూమండలమంతా బాసరలో గోదావరి నది తీరములో మునిగిన తరువాత నేను టాపి మేస్తుంది సార్. వాస్తవానికి నేను బడికి పోలేదు సార్. ఎందుకు పోలేదని అల్లాడేటోన్ని. అమ్మ కరుణించి బడికి ఎందుకు పోతావురా, అటు బడిని ఇటు గుడిని వచ్చి నీ మీద కొలువు నేనే ఉంటుంది అన్న అమ్మ నన్ను ఆశీర్వదించింది. ఇలా రామచంద్ర ప్రసాద్ వాత్సల్యాన్ని కూడా పంచినందుకు అమ్మకు, ప్రత్యేకించి నన్ను తరిమి పట్టుకున్న గురప్పకు, నా గుండెను ముద్దాడిన రామచంద్ర ప్రసాద్కు శరణాగతి.